మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ సేకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్కపురం డివిజన్ ఏరు ఎంఆర్ఓ రాస్తాడు, మెడికల్ రిపోర్ట్ రాస్తాడు. ఒంగోలు స్థానిక 46వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శైలజ స్కిన్ క్లినిక్ హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ శైలజ క్లినిక్ స్థానిక లంబాడంకులో గత 8 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని, నేడు నూతన భవనంలో రావడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ శ్రీకాంత్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
చిన్నగా ఉంటుంది కదా शतञ्जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेनमेव शिवात्मानं भवति ब्रह्मजा प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणाजुषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिर्धरति यावतीर्वै देवता सा सर्वा परदैवतन्नः श्री श्रीनिवास परमन्धनन्नः श्री श्रीनिवास कुलदैवैलाधिपगेव दैवतन्नः वृषभाद्रीश्वर श्री श्रीनिवास स्वामी देवता श्री गंगान्नपूर्णा समेत काशी विशालाक्षी विश्वेश्वर स्वामी देवता श्री वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता सद्गुरु साईनाथ स्वामी देवता सिद्धि बुद्धि समेत विजय गणपति स्वामी देवता संपूर्ण करुणा कटाक्ष फल सिद्धि द्वारा अस्मिन् मुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्य फल सिद्धिरस्तु। అందరికీ నమస్కారం. ఈరోజు శైలజ చర్మ వ్యాధుల హాస్పిటల్ని అటు అంజే రోడ్ నుంచి ఇటు లంబాడి డొంక నుంచి ఫ్లైఓవర్ పక్కన మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. మొదటగా డాక్టర్ శైలజ గారిని వాళ్ళ హస్బెండ్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే శైలజ గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. తను చాలా సౌమ్యురాలు. వచ్చిన పేషెంట్ ఎవరన్నా సరే వస్తే చాలా నిదానంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటని, అందులోకి ఇది చర్మవ్యాధులు అంటేనే ప్రతి ఒక్కరికి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా వచ్చే వ్యాధులు చర్మవ్యాధులు అండి. అవి వస్తే ఒక బటన్ వదలవు. అట్లాంటి వాటికి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి పేరు ఒంగోలులో మరి ఒక మంచి పేరు తీసుకొచ్చిన డాక్టర్గా తనకు పేరుంది కాబట్టి మరి ఇక్కడికి మార్చారు. ఖచ్చితంగా అందరూ కూడా అంటే మనకు పల్లెటూర్లు ఎక్కువగా విలేజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఒంగోలు ప్రజానీకం అందరూ కూడా మరి మనకి ఏదైనా చర్మవ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కలిగినట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి రండి. వాటి ట్రీట్మెంట్ కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే కంపల్సరిగా మళ్ళీ ఆ యొక్క తన మాట విధానం కానీ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ చాలా చక్కగా ఉంటుంది. అసలు జనరల్గా అయితే 2 నెలల నుంచి ఒక 1 year వరకు కూడా మనకి ఏదైనా చర్మవ్యాధులు వస్తే తగ్గవు. ఎందుకంటే నేను కూడా అందులో తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు నేను కూడా ఒకదాన్ని. లాస్ట్ ఎలక్షన్ టైంలో బాగా ఈ వేడికి చెమటకి నాకు కాళ్ళకి బాగా ఎలర్జీ వచ్చింది. నేను చాలా హాస్పిటల్లో తిరిగాను కానీ తన దగ్గరికి వచ్చాక ఒక 2 monthsలో నాకు పూర్తిగా క్యూర్ అయిందండి. నేను అందుకే నా నమ్మకంతోనే చెప్తున్నాను. ఇందులో ఈ హాస్పిటల్లో మెయిన్గా ఉండేవి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉందండి. మెయిన్గా ఇప్పుడు పిల్లలకి చిన్నవాళ్ళకి కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి మంగు మచ్చలు ఎక్కువగా ఉంటున్నాయి. అసలు వదలడం లేదు. మనం చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ అవి సరిగ్గా వదలడం లేదు. కాబట్టి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏదైనా ఉన్నాయని అంటే మంగు మచ్చలు కానివ్వండి, అలాగే కంటి కింద మనకి నల్లని మచ్చలు వలయాలు ఎక్కువగా ఉంటున్నాయి వాటికి కానివ్వండి, అలాగనే అత్యాధునికమైన అంటే అది డయోడా
లాంగ్ పల్సెస్. అంటే ఇది మనకి మెయిన్గా ఏంటంటే ఇంతవరకు మనం కొరియాలోనే చూస్తాం ఇలాంటి ట్రీట్మెంట్స్. బాగా ఫెయిర్నెస్ కానివ్వండి ఏదైనా ఉంటే కొరియాలో మంచి ట్రీట్మెంట్స్ ఉండేవి. కానీ అది అంతటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ తీసుకొచ్చి అలాంటి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందండి. అలాగనే అదే ఫ్రాక్షనల్ CO2 లేజర్, అదే దీని అది కొరియా ట్రీట్మెంట్ అండి అది. అలాగనే ఈ స్టెమ్ సెల్స్ మనకి ఈ థెరపీ PRP లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, లైట్నింగ్ కానివ్వండి, అలాగనే మనకి పులిపెర్లు కానివ్వండి, ఇంకా ఈ బొల్లు సోరియాసిస్ ఒకటి కాదనమాట, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో అంటే లేటెస్ట్ మిషన్స్ కూడా మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మరి ఒంగోలు ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మరి ఒకసారి మన డాక్టర్ శైలజ గారిని అలాగనే వాళ్ళ హస్బెండ్ శ్రీనాథ్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాగనే మీరు బాగా మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రజలందరి యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శైలజ, డెర్మటాలజిస్టు. అంటే ఇంతకుముందు మాది పాతది లంబాడి డంకులో ఉండేది. గత 9 సంవత్సరాల నుంచి మేము అక్కడ సర్వీస్ ఇస్తున్నాము. ప్రజెంట్ మేము అందరం అన్నలతో కొత్త ఓన్ బిల్డింగ్ న్యూ ప్రెమిసెస్లోకి ఇవాళ నూతన భవనం ప్రారంభోత్సవం మన మేయర్ మేడంతో ఇనాగరేషన్ ప్రారంభోత్సవం జరిగింది. అంటే నేను ఈ స్టేజ్కి రావడానికి మా హస్బెండ్ సపోర్ట్ ఎంతో ఉందండి. కేవలం పేషెంట్ పార్ట్ వైపు పేషెంట్ ట్రీట్మెంట్ ఏంటి, ఓపీ చూసుకోవటం అంతా మిగతాదంతా మా హస్బెండ్ కోఆపరేషన్తోనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. నేను ఈరోజు మీ ముందు ఇంత ఉండగలుగుతున్నానంటే మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ వల్లే. ఇంక మన దగ్గర లేటెస్ట్ కొరియన్ మేడ్ లేజర్స్, మనకి పెరియార్బిటల్ మెలనోసిస్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్కి కానీ, ఫేషియల్ రీజుమినేషన్, ఫేషియల్ పిగ్మెంటేషన్, వీటికి అడ్వాన్స్డ్ ఫ్యూజిచ్ రెండియాగ్ లేజర్ ఉందండి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది. అలానే ఎంతోమంది లేడీస్ మనకి అన్వాంటెడ్ హెయిర్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మన దగ్గర ట్రిపుల్ వేవ్ లెంత్ లేటెస్ట్ లేజర్ ఉంది. దాంతో మనకి వితిన్ షార్ట్ పీరియడ్లో అరౌండ్ 6 to 8 సిట్టింగ్స్తోనే మనము వాళ్ళకి థిక్ హెయిర్ నుంచి థిన్ హెయిర్ చేయగలుగుతున్నాము. కంపేర్ టు చైనా మేడ్ మెషిన్స్ అయితే అరౌండ్ 15 to 20 సిట్టింగ్స్ అట్లా పడతాయి. మన దగ్గరికి రావటం వల్ల వాళ్ళకి టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది అండ్ సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎంతోమంది మనకి యాక్నీ స్కార్స్, చికెన్ పాక్స్ స్కార్స్, ఇట్లా గుంటలతో కూడా బాధపడుతూ ఉంటారు. దానికి మన దగ్గర ఫ్రాక్షనల్ CO2 లేజర్ అండ్ CO2 సర్జికల్ లేజర్ కొరియన్ మేడ్ మెషిన్స్ ఉన్నాయి. వీటితో కూడా మనకి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ చాలా తక్కువతో డెప్త్ ఆఫ్ ద స్కార్ని మనం తొందరగా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాంగ్ విత్ దీస్ లేజర్స్ మన దగ్గర కెమికల్ పీలింగ్, డైలీ మైక్రోడెర్మా ఎబ్రేషన్ అండ్ రొటీన్గా మనకి విటిలిగో కేసెస్ కానీ, సోరియాసిస్, యాక్నీ అన్నిటికీ ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి మన మేయర్ మేడం ఆ టైం లోపల వచ్చి మాకు ప్రారంభోత్సవం చేసినందుకు నాకు ఈ సపోర్ట్ ఇచ్చిన మా హస్బెండ్కి, మా పిల్లలకి నేను అందరికీ నమస్కారం జరుపుకుంటున్నాను. లేట్ అవుతుంది అంటున్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు శైలజ స్కిన్ క్లినిక్, అదేవిధంగా హెయిర్ లేజర్, కాస్మాలజీ సెంటర్ కూడా మన ఇక్కడ ఓపెన్ చేశారు. శైలజ డాక్టర్ గారు, శైలజ గారు 9 years నుంచి లంబాడి డౌట్లో ఆల్రెడీ నడుపుతూ, అదేవిధంగా ఇక్కడ ఓన్గా హాస్పిటల్ కట్టుకోవడం, అందరూ కూడా బంధుమిత్రులతోటి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వాళ్ళు ఆల్రెడీ పెద్దగా చెప్పాల్సింది కూడా ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఆల్రెడీ నా 9 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఉన్నారు కాబట్టి, ఒంగోలులో అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి డాక్టర్గా ఈరోజు మళ్ళా ఓన్గా హాస్పిటల్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా స్కిన్ సంబంధించినవి కానీ, హెయిర్ ప్లాంటేషన్స్ కానీ, అదేవిధంగా బ్యూటిఫికేషన్లో కానీ ఇవన్నీ కూడా వచ్చే ప్రాబ్లమ్స్. ఎందుకంటే మన దగ్గర ఉండే క్లైమేట్ కూడా మనకుండే ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతం కాబట్టి దానికి అందరికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ తోటి పెద్ద హాస్పిటల్ని ఈరోజు మన డాక్టర్ శైలజ గారు ఓపెన్ చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాం. మనందరి తరఫున బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఎందుకంటే మన మీద అందరి మీద ఒక నమ్మకం మీద ఈరోజు ఇంత హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులతోటి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా ఏదున్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. ఈ నెల 15వ తేదీన తిరుపతి పట్టణంలో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థకు అదనంగా నిధులు కేటాయించాలని కోరడం జరిగిందని మేయర్ గంగాధర్ శేఖర్ తెలిపారు. స్థానిక మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నేను 16వ తారీఖు తిరుపతిలో 15th ఫైనాన్స్ కమిషన్ క్లోజింగ్ ప్లస్ 16th ఫైనాన్స్ కమిషన్కి మనము అంటే లోకల్ బాడీస్ మేయర్లు కానివ్వండి, చైర్పర్సన్ జిల్లా పరిషత్ కానివ్వండి, అలాగనే అందరినీ కూడా మమ్మల్ని పిలవడం జరిగింది. తిరుపతిలో 15th FC ఫైనాన్స్ కమిషన్ అక్కడికి వచ్చి మా యొక్క సజెషన్స్ తీసుకున్నారండి. అంటే ఇప్పుడు రోజులుగా మనకి దాదాపుగా 21 సెన్సెస్ మనకి తీయలేదు. ఇంతవరకు మనకి ఏదైనా ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయంటే మనకి సెన్సెస్లో అంటే 2011 సెన్సెస్ ప్రకారంగా ఉండే జనాభాకి ఎంత అవసరమో అంతవరకు మాత్రం మనకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అది కాకుండా మనకి ఇప్పుడు 21కి మనకు సెన్సెస్ ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు కరోనా టైం వలన. ఇవన్నీ కూడా మనము మా యొక్క జనాభా పెరుగుతుంది, కానీ 15th కమిషన్ నుంచి వచ్చే డబ్బులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మనం పెరిగిన జనాభాకి, అలాగే ఇప్పుడు మనవి కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, మన ఆంధ్ర బాగా పెరుగుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న ఆంధ్రాకి, అలాగే పెరుగుతున్న జనాభాకి, మన ఎక్స్పాండ్ అయిన ప్రైసెస్కి కూడా మనము అందరికీ కూడా మనం అన్ని రకాలుగా న్యాయం చేయాలని అనుకుంటే మనకు ఖచ్చితంగా మా మున్సిపల్ కార్పొరేషన్స్కి అమౌంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇప్పటికే మనకైతే 15 కోట్లు మాత్రం ఇస్తారు సంవత్సరానికి మన ఒంగోలుకి అయితే. అట్లా కాకుండా మనం ఒక 30 కోట్ల రూపాయలు మాకు అవసరం అవుతుందని చెప్పి నేను దానికి సంబంధించి మరి మన ఎమ్మెల్యే గారి ద్వారా గాను, అలాగే మా యొక్క కమిషనర్ ద్వారాగా మేము అవన్నిటి కూడా తయారు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం నుంచి అంటే మనకి రేపు జూన్లో ఆల్రెడీ మనకి ఇవ్వబోతారు మొత్తం స్టేట్ మొత్తానికి 16th FC కమిషన్ నుంచి వచ్చే అమౌంట్ ఏదైనా ఉందానికి మనకి జూన్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లోపుగానే మనకి ఎంత కావాలి, ఏ అవసరాలు ఉన్నాయి, ఏమేమి చేయాలనుకుంటే అక్కడ మనకి ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండింగ్లో టైడ్ గ్రాంట్, అన్టైడ్ గ్రాంట్ అని 2 గ్రాంట్స్ వస్తాయండి. మనకేంటంటే మెయిన్గా వాటర్కి, డ్రైన్లకి, అలాగనే మనకు రోడ్లకి, ఇది సంబంధించి గ్రీనరీకి వాటికి సంబంధించి డబ్బులు ఇస్తారు. అవి వాటికి మాత్రమే వాడాలన్నమాట. అయితే మనకు ఒంగోలు అయితే
వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా అవకతవకలుగా ఉంది. ముఖ్యంగా మన పోతురాజు కాలం అయితే మరి గత గవర్నమెంట్ టైంలోనైతే మనం పూర్తి చేయలేకపోయారు. అలాగే అంతకుముందు వచ్చిన అప్పటి నుంచి ఒక 100 కోట్లు నుంచి దానికి ఒక అమౌంట్ అయితే ఇప్పటికి కనీసం ఒక 150 కోట్లు దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసేదానికి 150 కోట్లు అవసరం ఉంటుంది. ఇలా మేము పోతురాజు కాలువ గురించి కానివ్వండి, అండర్ డ్రైనేజ్ గురించి మనకు ఒక 350 కోట్లు మనకి అండర్ డ్రైనేజ్ గురించి అవసరం అవుతుంది. అలాగే మనం వాటర్ లైన్ గురించి కూడా మనకి అమృత స్కీమ్ నుంచి కూడా లాస్ట్ టైం అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ 50 కోట్లు మాత్రమే వచ్చిందండి. అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా 70 కోట్లు, మనకి అలాగే కార్పొరేషన్ నుంచి కూడా ఒక 10 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. కానీ కార్పొరేషన్ నుంచి కనుక మన రెవెన్యూ కనుక మనం ఈ రకంగా ఇచ్చేసినట్లయితే మన లోకల్గా ఉండే డెవలప్మెంట్ వీలు కాదు. కాబట్టి మనము ఏదైతే ఉందో నగరపాలక సంస్థ నుంచి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని మేము ఇవ్వలేము. కాబట్టి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి అని చెప్పేసి మరి మేమే కాదు, నేనే కాదు, అలాగే మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి కార్పొరేషన్లో కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, నగర పంచాయతీలు కానివ్వండి, అందరూ కూడా ఈ విషయాల మీదనే మాట్లాడడం జరిగింది. కాబట్టి మా యొక్క సలహాలని సూచనల్ని అడిగి ఉన్నారు. అందరూ కూడా నిజంగా చాలా చక్కగా సర్పంచులు అయితే నిజంగా నేనైతే వాళ్ళు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క విలేజెస్లో ఉండే సమస్యలను మాత్రం చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మరి మనకి మన పరిధిలో ఉండేటువంటి కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మున్సిపల్ చైర్మన్స్ కానివ్వండి, అందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేయడం జరిగింది. మా సలహాలు సూచనలు తీసుకున్నారు కాబట్టి మేము అన్ని చక్కగా 2 times ఇప్పుడు జరిగింది. లాస్ట్ మంత్ కూడా ఒకసారి మేము వెళ్ళాము. అలాగే ఈ మంత్ కూడా 2 సార్లు పిలిచారు, 2 సార్లు కూడా వెళ్ళాము. ఖచ్చితంగా మా యొక్క ఆశ ఏంటంటే నెక్స్ట్ మనకిచ్చే ఫండింగ్లో మేము కోరే విధంగా మరి ఎక్కువగా ఫండింగ్ రావడానికి మాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా ద్వారాగా ప్రజలందరికీ తెలియజేసే అవకాశాన్ని కల్పించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. మార్కాపురం పట్టణంలో మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే కందుల నారాయణ నేతృత్వంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ రోజు 11 సీట్ల పొందుతున్నటువంటి వాళ్ళకు దుర్మార్గాలు ఏ విధంగా చేశారో కూడా మనందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసుకున్నారు. అలాగే ఈ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా కానీ పాలన విషయంలో ఎక్కడ కూడా పక్షపాతం లేదు, అవినీతి లేదు. పార్టీకి మీకు అన్ని రకాలుగా అండగా ఉంటది, ప్రతి విషయంలో కూడా ఉండి చూపిస్తుంది. కానీ కొద్దిగా ఓపిక, ఆ ఓపిక అనేది లేకపోతే అందరం కూడా లాస్ట్ 10 సంవత్సరాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డామో అదే రకమైనటువంటి ఇబ్బందిని పడాల్సిన పరిస్థితి వస్తుంది. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు చేసింది ఘోరమైనటువంటి మోసం. ఆ మోసాన్ని మనం చెప్పలేకపోతా ఉన్నాం. ఎందుకు మీరు నోరిప్పట్లేదు? ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉన్నా కూడా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మన అమాయక ప్రజల్లో చెవులు పూలు పెట్టి ఓపెన్ చేసిపోతే మనం నోరు మెదపడం. ఎవరిది తప్పు? మనది తప్ప? మన లోపమా, వాళ్ళ లోపమా? ఎవరిది లోపం? ప్రజలకు సరైన మెసేజ్ ఇవ్వకపోతే ఆ తప్పు మనదే అవుతుంది. ఈ రోజు మీరు నోరిప్పకపోతే మీదే తప్పు అవుతుంది. మీ పార్టీని మీరు కళ్ళముడుచుకుంటే జరిగేటువంటి నష్టం ప్రతి ఒక్కడికే వస్తుంది. ఇవన్నీ మీరు గమనించాలి. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయించాలని ఎట్టి పరిస్థితిలో 2026 జూన్ 30 నాటికి కంప్లీట్ చేస్తానని ఒక వాగ్దానం తీసుకొని ఈ రోజు నేను ముందుకు పోతా ఉన్నా. చేపిస్తాం, త్వరలో జరుగుతాయి. కానీ బయటికి కంటే ముందు మనమే ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నప్పుడు నష్టం ఎవరికి? పార్టీకి అన్న విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. దయచేసి మీరు
వాస్తవాలు గమనిస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ రోజు మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని, అభివృద్ధి అంటే ఏ రకంగా ఉంటుందో చూపించాలని, అభివృద్ధి చేయాలని ఒక కాన్సెప్ట్ ఉంటే ఏ రకంగా అభివృద్ధులు జరుగుతాయో చూపించాలని ఈ రోజు కొనకనమిట్ల మండలం కానీ, ఈ తర్లుబాటు కానీ, మార్కాపురం కానీ, పొదిలి మండలంలో కానీ ఎక్కడైనా సరే మీరు పొలాలు ఇప్పించగలిగితే మీ ఊర్లలో మీకు ప్లాంట్లు కానీ, ఇండస్ట్రీ కానీ తీసుకొచ్చి పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి మాటిస్తా ఉన్నా. ఇదే కాదు, ఇటీవల రిలయన్స్ సోలార్ సంబంధించినటువంటి కంపెనీని తీసుకొని వస్తా ఉన్నాం. ఒక్కొక్క కంపెనీ 500 కోట్ల రూపాయలతోటి మన ప్రాంతంలో కొనకనిమిట్ల మండలంలో పెట్టబోతా ఉన్నారు. దానివల్ల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి, కొన్ని వేల మందికి న్యాయం జరగబోతా ఉంది. అదే పరిస్థితి మిగిలిన మండలాల్లో కూడా మీరు పొలాలు ఈయన అనుకూలంగా ఇప్పించగలిగితే ఊరికే కూడా కాదు, 30,000 రూపాయలు మన గ్రామాలలో ఎకరానికి పట్టా ల్యాండ్ లీజ్ ఇస్తారు. సంవత్సరానికి ప్రతి 2 సంవత్సరాలకు 5% ఇంక్రీజ్ చేస్తారు. అసైన్మెంట్ ల్యాండ్ 15,000 ఇస్తారు. ఈ రకంగా ఒక డీల్ అనేది ఫ్యాక్టరీలు కట్టేటువంటి పెద్దలతో, పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి సిద్ధంగా ఉన్నా. నేను నిన్న మొన్న ఎంఆర్ఓలందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడా. ఎట్టి పరిస్థితుల్లో 2,000 ఎకరాలకు తగ్గకుండా ఒక ప్రాంతంలో మొత్తం ప్రొక్యూర్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి. అవసరమైన కాడ మా తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారం తీసుకోండి అని చెప్పి మీ మండల పార్టీ నాయకుల దృష్టిలో ఆల్రెడీ పెట్టారు. ఆల్రెడీ మీ దృష్టిలో పెట్టి మీరు ఆ రకంగా ప్రొక్యూర్ అయ్యే విధంగా చేసి పెట్టండి అని చెప్పి కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. ఇలా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతా ఉంది. నేను చంద్రబాబు నాయుడు మార్కాపురం ప్రత్యేక జిల్లా ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మినీ మహానాడులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు మాటిచ్చారని సిద్ధం తెలిపారు. ఈ రోజు నేనేం ఊరికి ఉండట్లేదు, మార్కాపురం జిల్లా చేయించాలని. మార్కాపురం జిల్లా చేస్తేనే ఈ ప్రాంతంలో సమస్యలు తీరుతాయని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యొక్క డిమాండ్ ని తప్పకుండా పెద్ద ఆయన దృష్టిలో పెడతా ఉన్నాం. తప్పకుండా పెద్ద ఆయన కూడా ఆయన బర్త్డే రోజు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాడు. కొద్దిగా వెనక ముందైతే ఆగమని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దానికోసమే లేదు, అంతేగాని ఇది ఏదో గెలిచాడు ఇక పట్టించుకోవట్లేదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం కూడా వినట్టు ఉంటే అది మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు, మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎదుటోడు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఎదుటోడు మాట్లాడే మాటల్ని మీరు ఖండించలేకపోతే, రేపు గవర్నమెంట్ రాకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళ నోటికి హద్దు ఉంటుందా? వాళ్ళకి ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతారా? వాళ్ళు చేసేటువంటి చేష్టలకు పరాకాష్ఠలు చేస్తే రేపు మనం అడ్డు నిలబడగలుగుతాం. ఇది కూడా మీరు ఆలోచన చేస్తారు.